చెప్తే ఇచ్చంతరం అనుకుంటారేమో కానీ నిజంగానే కాపు కాడ కటింగ్ కొట్టి రెడ్డి కాడ రైట్ తీసుకొని ముదిరాజు కాడ ముందుకు పోయి వైశ్య కాడ లెఫ్ట్ తీసుకొని షారీ కాడ నుంచి సీదా పోయి యాదవ్ కాడ నుంచి రైట్ కొట్టాలని చెప్పాలేమో. వీళ్ళు ఉండే కాలనీలో అడ్రస్ అడగాలంటే లేకుంటే చెప్పురి కాలనీలు ఉన్నది 25 ఇండ్లు. ఆ కాలనీకి ఎన్ని బోర్డులు ఉన్నాయో చూడురిగా. ట్రంప్ మెక్సికో గోడ కట్టినట్టు చైనా వాళ్ళు కట్టినట్టు బెర్లిన్ గోడ ఉన్నట్టు కులాల నడుమ బోర్డులు కట్టుకున్నారు వీళ్ళంతా. సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరనే ఉండే ముట్రాజుపల్లె కాడ కానొచ్చిన సీన్ ఇది. ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళతో ఒక కాలనీ అయింది. అయితే మొదలు వినాయక నగర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారట. అయితే కొందరికి మెదట్ల పురుగు మెసిలి అరే ఈ కాలనీలో మన కుల పొలమే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి దేవుని పేరు ఎందుకు మన కులం పేరే కాలనీకి పెడదామని వాళ్ళ కులం పేరుతో బోర్డు పెట్టిరట. ఇక కడమ కులాలలో గాలింది కాలనీలో మీరే కాదు మేము కూడా ఉన్నాం మాకు కూడా కులాలే అట్లెట్లా మీ కులం పేరు పెడతారని కడమోళ్ళు ఎదురు తిరిగితే లొల్లి పంచాదులు అయినాయట. మీరు అట్లా మీ కులం బోర్డు పెట్టుకుంటారా మా కులానికి ఏం తక్కువ అని కులం మీసం మెలేసి ప్రతి ఒక్క కులపోలు వాళ్ళ కులం పేర్లతోటి బోర్డులు పెట్టిర్రు. ఇట్లా 25 ఇండ్లు ఉన్న కాలనీకి 6 బోర్డులు ఉన్నాయంటే ఏ తీర్ల కులం గాలి వీల్చుకుంటా కులం నీళ్లు తాగుకుంటా కులం నీళ్ళ మీద తిరుగుకుంటా కులం మంట మీద వంట చేసుకుంటా ఉంటున్నారు వీళ్ళంతా. కులం బీమారి సోకిన వాళ్ళకు వ్యాక్సిన్లు మందుగోళీలు ఏమి ఉండవు కదా, అందుకే వ్యాధి బాగా ముదురుతున్నట్టున్నది రాను చాలా మందికి. సర్కారు రికార్డులల్లో ఇన్ని పేర్లు ఎక్కించుడు కష్టం కాబట్టి ఊక సపోర్ట్ చేయక విభజన నగరాన్ని పెట్టుకోరి మంచిగా సెట్ అవుతుంది. చూస్తురా కులం ట్రాఫిక్ జాములు ఎట్లా అవుతున్నాయో ఊర్లల్లా. 25 ఇండ్లున్న కాలనీలో ఒకరు కలిసి లేరు. ఇంట్లోనే కులం బయటకు పోతే మనం అంతా భారతీయులం అని భారీ డైలాగులు కొడుతుంటారు. పొద్దుగాలు లేస్తే వాట్సాప్ స్టేటస్లు పెట్టి కటింగ్లు కొడుతుంటారు కొంతమంది. ఇగో వాస్తవంలో పరిస్థితికి ఇట్లున్నది. బయట దేశాలలో పబ్లిక్ ఏదేదో కనిపెడుతుంటే మన దేశంలో ఇగో కులాలకు బోర్డులు రాసే పనిలో మస్తు బిజీగా ఉన్నారు జనాలు కొంతమంది. ఇట్లా అని కమెంటింగులు చేసుకుంటూ పోతారట అట్లకెళ్ళి పోయేటోళ్ళుగా.